శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 25వ అధ్యాయము. భగవదవతారమును పరబ్రహ్మ స్వరూపుడును అయిన మహాయోగేశ్వరుడు కరుణాసాగరుడు అయిన శ్రీ సాయినాథునికి సాష్టాంగ నమస్కారములు సమర్పించి ఈ అధ్యాయమును ప్రారంభించదము. యోగి చూడామణి అగు శ్రీ సాయినాథ్ మహారాజ్కు జయము కలుగు కాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తులు పాలిటి ఆశ్రయదాత అగు సాయికి జయము అగుగాక. జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము, పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును. హేమాడ్ పంత్ మనస్సునందు బాబా జీవిత లీలలను వ్రాయ కోరిక జనించగానే బాబా వెంటనే అతని చేత రాయించెను. సంగ్రహముగా సంగతులు వ్రాసుకొనుమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడ్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయ యోగ్యత మొదటికి అతనికి లేకుండెను. కానీ బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగాను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతమని వంటిది. దాని నుండి సాయిలీలలు అమృతము స్రవించును. దానిని చదువరులు మనసారా తాగవచ్చును. భక్తునకు సాయి యందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి, అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్నగర్ నివాసియగు దామోదర్ సావల్ రామ్ రాస్నే కాసర్ ఉరఫ్ దాము అన్నా కదా పైన చెప్పిన వ్యాఖ్యానమునకు ఉదాహరణముగా చెప్పబడుతున్నాం. దాము అన్న 6వ అధ్యాయములో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గురించి చెప్పితిమి. చదువరులు దానిని జ్ఞప్తి అందుంచుకొని ఉందరు. అతడు 1897వ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకమొకటి కానుకగా ఇచ్చుచున్నాడు. అదియును కాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు ప్రత్తి. బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు ప్రత్తిలో జట్టి వ్యాపారము చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయలు లాభము సంపాదించవలనని వ్రాసెను. వ్యాపారము లాభమైనదనియు ఎంత మాత్రము ప్రమాదము కాదనియు కనుక అవకాశము పోగొట్టుకొనవలదనియు అతడు వ్రాసెను. దాము అన్న ఆ బైరము చేయుటయా మానుటయా అని ఆందోళన పడెను. జట్టి వ్యాపారము చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దానిని గూర్చి బాగా ఆలోచించి తాను బాబా భక్తుడగుటచే శ్యామానొక జాబు సవివరముగా వ్రాసి బాబా నడిగి వారి సలహాను తెలుసుకొనమని. ఆ మరుసటి దినం ఆ ఉత్తరము శ్యామాకు ముట్టెను. శ్యామ దానిని తీసుకొని మసీదుకు పోయెను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితమేమి అని అడిగెను. సమాచారమేమనెను. శ్యామ అహ్మద్నగర్ నుంచి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసి ఉండెనన్ను. బాబా ఇట్లన్ను, ఏమి వ్రాయుచున్నాడు? అతడు ఏమి ఎత్తు వేయుచున్నాడు? భగవంతుడు ఇచ్చిన దానితో సంతుష్టి చెందక ఆకాశమునకెగురు ప్రయత్నించుచున్నట్లుంది. వాని ఉత్తరము చదువుము. బాబా చెప్పినదే ఆ ఉత్తరములో గల సమాచారమని శ్యామ చెప్పాను. దేవా, నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చుని భక్తులకు ఆందోళన పాలు చేసెదవు. వారు వ్యాకులు రగుడుచే వారిని నీకి విచ్చటకు ఈడ్చుకొని వచ్చెదవు. కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖల రూపముగాను తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నేల చదువుమని బలవంత పెట్టుచున్నావు అనెను. బాబా, ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడెదను. నన్ను విశ్వసించు వారెవరు అని చెప్పను. అప్పుడు శ్యామ ఉత్తరమును చదివాను. చాలా జాగ్రత్తగా విని కనికరముతో ఇట్లన్ను, సేటుకు పిచ్చి ఎత్తైనది. అతని గృహమందే లోటు లేదని వ్రాయము. తనకున్న సగము రొట్టెతో సంతుష్టి చెందుమని వ్రాయము. లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము.
శ్యామ జవాబు పంపెను. దాని కొరకు ఆతురతతో దాము అన్న కనిపెట్టుకుని ఉండెను. జాబు చదువుకొని అతడు తన ఆశ అంతయు అడి ఆశ అయినదని అనుకొను. కానీ స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయముగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలను అని అనుకుని అందుచేత షిరిడీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములను ఒత్తుచూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగంగా జట్టి వ్యాపారము గూర్చి అడుగుటకు ధైర్యము చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారములో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండుననుకొన్ను. ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనస్సుననుకొన్ను. బాబాకు తెలియనిదేమీయూ లేదు. అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలెను, కానీ తల్లి చేదు మాత్రలిచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును చెరచును, చేదు మాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటివారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానములలో లాభములు గూర్చి బాగుగా తెలిసినవారు. దాము అన్న మనస్సును కనిపెట్టి బాబా ఇట్లనెను. ప్రపంచ విషయంలో తగులుకొనుటకు నాకు ఇష్టము లేదు. బాబా యొక్క అసమ్మతిని గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనెను. ధాన్యముల బేరము. పిమ్మట దాము అన్న ధాన్యము వ్యాపారము చేయి తలపెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్ల చెప్పును కొని 7 సేర్ల చెప్పున అమ్మవలసి వచ్చును కనుక ఈ వ్యాపారము కూడా మానుకొనమన్ను. కొన్నాళ్ళ వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండెను. కానీ 1 మాసము 2 మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యము నిలువ చేసిన వారెల్లరూ నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్నాను కాపాడబడెను. ప్రతి జట్టి వ్యాపారము కూడా కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారము చేసెను. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టముల నుండి తప్పించననియు దాము అన్నాకు బాబా యందుగల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు నిజమైన భక్తునిగా ఉండెను. వారు మహాసమాధి ఇప్పటి వరకు భక్తితో ఉన్నారు. ఆమ్రలీల. ఒకనాడు 300 మామిడి పండ్ల పార్సిలు వచ్చెను. రాలేయను మమల్తదారు గోవా నుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపెను. అది తెరిచినప్పటికి పండ్లన్నయూ బాగుగానే ఉండెను. అది శ్యామ స్వాధీనములో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబోలో కుండలో పెట్టెను. బాబా ఈ 4 దాము అన్నాకు అవి అక్కడే ఉండవలనన్ను. దాము అన్నాకు 2 భార్యలు కలరు, కానీ అతనికి సంతానము లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివెను. తన జాతకములో దుష్టగ్రహ ప్రభావం ఉండుటచే అతనికి సంతానము కలుగును అవకాశము లేదనుకొను. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకము కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లన్ను. అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు, కానీ అవి దాము కొరకు ఉంచినవి కావున అవి దామ్యాతిని చావవలను. దాము ఈ మాటలు విని భయపడెను. కానీ మహల్సాపతి దానినిట్లు సమర్థించెను. చావనున్నది అహంకారమును గూర్చి, దానిని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదం. బాబా అతనితో ఇట్లని, నీవు తినవద్దు, నీ చిన్న భార్యకిమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించెను. దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమయ్యెను. జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను. బాబా మాటలు విని వారి సమాధికి పూర్వమే కాక ఇప్పుడు కూడా వారికి మహత్యమును స్థాపించుచున్నవి. బాబా ఇట్లను, సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకముగా నన్ను శరణజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నంటి కదులును. నేను మీ వద్ద ఉండనేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండెను. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందుంచుకొనుడు. నాయందే మనఃపూర్వకముగా హృదయపూర్వకముగాను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదురు. హేమాడ్ పంత్ ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నారు. ప్రార్థన.
ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములను మీ మిన్నంటికి మరవకుందుముగాక. మీ పాదములను ఎప్పుడూ చూచుచూ ఉండెదముగాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము. మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము. ఇంద్రియములు మనస్సును బయటకు పోవు నైజము ఆపనంత వరకు ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు కానీ భార్య కానీ స్నేహితుడు కానీ ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగుచేయువాడువు. వివాదములందు దుర్మార్గపు పనులయందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ ఉత్సహించునుగాక. మా ఆలోచనలకు అవి మంచివేయగుగాక, చెడ్డవేయగుగాక తరిమివేయము. మా గృహములను శరీరమును మరచునట్లు చేయము. మా అహంకారమును నిర్మూలింపము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందుంచుకొనున్నట్లు చేయము. తక్కిన వస్తువులన్నింటినీ మరచునట్లు చేయము. మనశ్చాంచల్యము తీసివేయము. దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచును. నీవు మమ్ములను గట్టిగా పట్టియుంచినచో ఈ అజ్ఞానాంధకారములు నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా ఉండెదము. మమ్ములను నిద్ర నుండి లేపుము. నీ లీలామృతము తాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మల్లో మేము చేసిన పుణ్యము వలన కలిగినది. దాము అన్న ఇచ్చిన ఈ వాంగ్మూలము ఈ సందర్భమున గమనింపబడినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనసు 2 సంశయములు కలిగెను. రెండింటికి బాబా ఇట్లు జవాబిచ్చెను. సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడి ఉన్నారు. వారందరకు బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను. మామిడి పండ్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుము. పువ్వులన్నీయు పండ్లు అయినచో ఎంత మంచి పంట ఎగును. కానీ అట్లు జరుగునా? పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును. ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరంను విడిచిపెట్టిన పిమ్మట నా జీవితం అనే ఓడనెట్లు నడుపగలను? అది ఎటో కొట్టుకుని పోవునా? అయినచో నా సంగతి ఏమి? దీనికి బాబా జవాబిట్లు ఇచ్చెను. ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేను అక్కడే ఉండెదను. 1918కి ముందు వారి వాగ్దానము ప్రకారము వారు నెరవేర్చుచుండిరి. 1918 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910, 1911 కాలములో జరిగిన. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మము నొందెను. దొంగతనము జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నీ నన్ను కల్లోలపరచెనివి. నా సోదరి చనిపోగా నా మనసు వికలమయ్యెను. నేను జీవితమును సుఖమును లక్ష్యపెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపచేసి అప్పా కులకర్ణి ఇంట్లో బొబ్బట్లతో విందు కావించిరి. నా నుదుట చందనము పూసిరి. నా ఇంటిలో దొంగతనము జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను. అతడు నా భార్య యొక్క నగల పెట్టెను దొంగలించెను. అందులో శుభమగు సత్తు నాసికాభరణము ఉండెను. బాబా ఫోటో ముందే ఏడ్చితిని. ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టెను ఇచ్చి తిరిగి క్షమాపణ కోరెను. 25వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.